నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ 2025 అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును అందుకున్న కర్నూలుకు చెందిన వలివేటి సుభావతి. బీహార్, ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారత్ పరాక్రమాన్ని చూపామన్న ప్రధాని మోదీ. సిఐఐ వార్షిక సమ్మేళనంలో ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంపద సృష్టిలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి సహకరించాలని చంద్రబాబు నాయుడు వినతి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ 2025 అవార్డులను ప్రదానం చేశారు. నర్సుల విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ఏర్పాటు చేసింది. కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో 15 మంది నర్సులకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వలివేటి సుభావతి అవార్డును అందుకున్నారు. వలివేటి సుభావతి కర్నూలులోని రీజనల్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్లో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. कुरनूल, आंध्र प्रदेश। 39 वर्षों की अनुकरणीय सेवा के बाद आप सेवानिवृत्त हुई। एक स्वास्थ्य शिक्षिका और स्वास्थ्य शिक्षा विस्तार अधिकारी के रूप में जागरूकता फैलाने के लिए आपने संचार, गीत लेखन तथा अपनी गायन प्रतिभा का उपयोग किया। रेडियो वार्ताएं दी तथा कई ग्रामीण स्वास्थ्य शिक्षा अभियान भी चलाए। आपको कई पुरस्कारों से नवाजा जा चुका है। सुश्री वलिवेटी सुभावती। ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత్ పరాక్రమాన్ని చూపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రధాని ఈరోజు 47,600 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశామని తెలిపారు. భారత్ పరాక్రమం ముందు పాకిస్తాన్ నిలవలేకపోయిందన్నారు. ఉగ్రవాదంపై భారత చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. हमने पाकिस्तान में आतंकियों के ठिकाने घर में घुसकर सैकड़ों मील अंदर जाकर तबाह कर दिए और हमारी सेना ने ऐसा पराक्रम किया कि पाकिस्तानी सेना को गिड़गिड़ाकर युद्ध रोकने की मांग करने पर मजबूर होना पड़ा। स्वतंत्रता संग्राम की इस धरती से सेना के शौर्य को बार बार सैल्यूट करता हूं। मैं फिर कहना चाहता हूं, ऑपरेशन सिंदूर के दौरान जो दुश्मन गिड़गिड़ा रहा था वो किसी धोखे में न रहे। ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है। भारत ने आतंक के खिलाफ अपनी लड़ाई में 3 सूत्र स्पष्ट रूप से तय किए। पहला, भारत हर आतंकी हमले का करारा जवाब देगा। బీహార్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి కారాకాట్ వేదికగా 48,520 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్ మన మహిళల సింధూరం శక్తిని చవిచూసిందన్నారు. माननीय प्रधानमंत्री जी को मैं हृदय की गहराइयों से आभार व्यक्त करती हूँ। पाकिस्तान में बैठकर हमारी बहनों का सिंदूर उजाड़ा था। हमारी सेना ने
उनके ठिकानों को खंडहर में बदल दिया है। भारत की बेटियों के सिंदूर की शक्ति क्या होती है, ये पाकिस्तान ने भी देखा और दुनिया ने भी देखा। जिस पाकिस्तानी सेना की छत्र छाया में आतंकी खुद को सुरक्षित मानते थे, हमारी सेनाओं ने एक ही झटके में उनको भी घुटनों पर ला दिया। पाकिस्तान के एयरबेस, उनके सैन्य ठिकाने हमने कुछ ही मिनट में तबाह कर दिए। ये नया भारत है, ये नए भारत की ताकत है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీహార్ పర్యటనలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా కారాకట్లో సభా వేదికకు చేరుకునేందుకు ర్యాలీగా వచ్చిన ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. వాహనం నుండి ప్రధాని ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సమయంలో మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. दर्शक दीर्घा की तरफ से फूलों की आज अपने बीच इस धरती पर, बिहार की इस धरती पर अपने लोकप्रिय माननीय प्रधानमंत्री जी को अपने बीच पाकर बहुत सुंदर ये जो दृश्य यहाँ से दिख रहा है बहुत ही सुंदर है। और हम सभी इस दृश्य मंत्री जी का इस अवसर पर हमारे बीच आना हम सबको गौरवान्वित कर रहा है और हम आज आंखें बिछाएं उनका अभिनंदन कर रहे हैं। సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖకు గూగుల్ రాబోతోందని, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. ఏడాదిలో 5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నామని, ఈ ప్రాజెక్టుల ద్వారా 4.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. More and more welfare programs and empowering the people. That is where I used to debate. Without wealth creation, you cannot do welfare programs. I am very happy. Just now, Chandrajit Banerjee has reminded me green building in Hyderabad, first of its kind in India. We built it, we inaugurated, and also 7-8 years continuously CAI partnership we conducted in Hyderabad. That is where just now I am telling more industrialists are here. Even evening session, last session, more are here because of you. That is what they told me. And also I told him, I want to request everybody, at least one investment from your part, because I promoted industry from the beginning. It is your obligation to support me also in creating wealth. దేశ ప్రజలందరూ కులాలు, మతాలకు అతీతంగా భారత సైన్యానికి అండగా నిలిచారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరులో జరిగిన ప్రతి అంశాన్ని భారత్ ప్రపంచం ముందు ఉంచిందన్నారు. కాంగ్రెస్ నేతలు భారత సైన్యంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఐక్యమత్యంతో మన సైనికులకు అండగా నిలబడినటువంటి సంఘటనలు మనం అనేక సార్లు చూశాం. ఇటీవల పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన తర్వాత కూడా ఇదే పరిస్థితి మన దేశంలో స్పష్టంగా కనిపించింది. ప్రజలందరూ కూడా పహల్గామ్ సంఘటనకు ప్రతిచర్యలు ఉండాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని చెప్పి దేశ ప్రజలందరూ ఆకాంక్షించారు. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ప్రారంభించడం జరిగిందో దాని ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను, పాకిస్తాన్ కీలకమైనటువంటి సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన విషయాన్ని మనమందరం చూశాం. ఆపరేషన్ సింధూరు ఎవరికి తెలియకుండా జరిగినటువంటి సంఘటనలు కావు. ప్రతి క్షణము మీడియాలో జరిగినటువంటి దాడులు, ప్రతిదాడులు అన్నీ కూడా లైవ్లో ప్రపంచమంతా చూసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.
హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలోని ప్రసిద్ధ పారాగ్లైడింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కులులోని పిజ్ పారాగ్లైడింగ్ సైట్లో 4 నెలల తర్వాత పారాగ్లైడింగ్ ప్రారంభమవడంతో దేశం నలుమూలల నుండి పర్యాటక సాహసికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పర్యాటకులు హిమాచల్ను స్వర్గంగా భావిస్తారు. పారాగ్లైడింగ్లో భాగంగా పంచుకోవడం సహనానికి ప్రతీకగా భావిస్తారు. కులు జిల్లా పిజ్ నుండి దల్పూర్ సైట్లో పారాగ్లైడింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 10,000 అడుగుల ఎత్తు నుండి చేసే పారాగ్లైడింగ్ ద్వారా సాహసికులు నగరాన్ని ఎత్తు నుండి వీక్షించే అవకాశం దొరుకుతుంది. దేశం నలుమూలల నుండి కులు మనాలికి వచ్చే పర్యాటకులు పారాగ్లైడింగ్ ఆస్వాదిస్తారు. ఈ జిల్లాలో పారాగ్లైడింగ్ ద్వారా యువత స్వయం ఉపాధి పొందుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా పారాగ్లైడింగ్ చేయడం అవసరమని, ఎత్తులో ఉన్న అనుభవాన్ని పొందడానికి అడ్వెంచర్ పారాగ్లైడింగ్ను ఆస్వాదించాలని తెలంగాణకు చెందిన పర్యాటకుడు సప్తస్వన్ అన్నారు. पूरा घुमा के हमारे को पूरा शहर दिखाते हैं और ऊपर से व्यू बहुत अच्छा है ऊपर से. एंड अगर देखे तो इट्स वर्थ बहुत 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 कम लोग कर सकते हैं, पर ये एक ऐसा एक्सपीरियंस है जो दोबारा कभी हम एक्सपीरियंस नहीं कर सकते. अगर आए पहली बार एक्सपीरियंस करने लोगों को, प्लीज डू दिस एंड आई वुड लाइक टू सजेस्ट एवरीवन टू गो पैराग्लाइडिंग हियर बिकॉज़ इट्स रियली गुड. थैंक यू. डर तो पहले लगा. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేవీకే నెల్లూరు శాస్త్రవేత్తలు నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయాన్ని ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా పంటల ఉత్పత్తి, భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా సలహాలను అందించారు. అందరికీ నమస్కారం. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఇవాళ నెల్లూరు జిల్లా రూరల్ మండలం ఆమంచర్ల గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఖరీఫ్లో ఏదైతే మన రైతు సోదరులు పంటలు పండిస్తున్నారో వాళ్ళకు ముందస్తు పర్యవేక్షణ చర్యగా, అంటే ఎలాంటి కలుపు మందులు వాడాలి, ఎలా ఎరువులు వేయాలి అనే దాని గురించి నిశితంగా వాళ్ళతో డిస్కషన్ చేసుకొని వాళ్ళకి మనము సలహాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా భూసార పరీక్షలు కూడా చేయించుకోవడము, దానివల్ల కలిగే ఉపయోగాలను కూడా వాళ్ళకి విశ్లేషించడం కూడా చేస్తూ ఉన్నాము. తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ముఖ్యంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం డాక్టర్ ఎల్ మురుగన్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. క్షయవ్యాధి నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి టీబీ ఫోరం సమావేశంలో వచ్చే నెల 2వ తేదీ నుండి 100 రోజుల పాటు నిర్వహించే టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ టీబీ వ్యాధి పట్ల అనుమానం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గుర్తించిన 72 పంచాయతీల్లో మనము ఈ రికగ్నిషన్ అనేది మన సర్పంచ్లందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. అట్లాగే జూన్ 2వ తేదీ నుంచి జరగబోయే 100 రోజుల టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. పోస్టర్స్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, వ్యాధి లక్షణాలు తెలుసుకొని, క్షయవ్యాధి లక్షణాలు తెలుసుకొని, సో పరీక్షలు చేయించుకొని ఒకవేళ లక్షణాలు ఉంటే, సో ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే మనము ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఇమ్మీడియట్గా
కంప్లీట్ అవుతుంది. ఎవరెవరైతే ఇప్పుడు ఒక చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే వారికి ఈసారి ఒకరోజు ముందుగానే ప్రభుత్వం పెన్షన్ చేతికి అందిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. పెన్షన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు 1వ తేదీ ఆదివారం లేదా పండుగ రోజు వస్తే ముందు రోజునే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈసారి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. రేపు ఉదయం సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు అందిస్తారు. లబ్ధిదారులు ఒకవేళ రేపు పెన్షన్ తీసుకోకపోతే జూన్ 2వ తేదీన సచివాలయం వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,95,526 మంది లబ్ధి పొందనున్నారు. విజయనగరం పట్టణానికి సమీపంలోని రామనారాయణం ఆధ్యాత్మిక క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ ఎస్ సేతు మాధవన్ పాల్గొన్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలోని రామనారాయణం ప్రాంగణంలో రామధనస్సు ఆకారంలో 1500 మందితో యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. కశ్మీర్ ఎర్రని యాపిల్స్తో పాటు చూడగానే ఆకర్షించే చెర్రీ పళ్ల ఉత్పత్తికి కేంద్రం. చల్లని మంచు ప్రదేశాల్లో పండే చెర్రీ పళ్లు పోషకాలతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో చెర్రీలకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో రైతులు లాభాలు పండిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. కశ్మీర్లో గాందర్బల్ జిల్లాలో చెర్రీలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రదేశాలలో ఒకటి. చెర్రీ ఉత్పత్తిలో దాదాపు 60% వాటాను ఈ జిల్లా అందిస్తోంది. ఎర్రగా, చిన్నగా కనిపించే ఈ చెర్రీ పండ్లలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. చల్లని వాతావరణంలో పండే చెర్రీ పంట కోత మే నెలలో ప్రారంభమై జూలై ప్రారంభంలో ముగుస్తుంది. చెర్రీ త్వరగా పండుతుంది, అలాగే త్వరగా పాడయ్యే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ పంటను సకాలంలో మార్కెట్కు అందించినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుంది. గాందర్బల్ జిల్లాలోని మక్మాలి, డబల్ అత్యంత డిమాండ్ ఉన్న మిశ్రీ చెర్రీస్తో సహా వివిధ చెర్రీ రకాలను సాగు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 1200 హెక్టార్లలో చెర్రీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల వల్ల ఆరోగ్యకరమైన పంట వచ్చిందని కశ్మీర్లోని గాండర్బల్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హర్వాన్కు చెందిన స్థానిక రైతు అలీ మహ్మద్ మాట్లాడుతూ, దాదాపు 12 గ్రామాల్లో వివిధ రకాల చెర్రీలను పండిస్తామని, ప్రతి ఒక్కటి వాటి ప్రత్యేకతను, రుచితో ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. మక్మాలి డబుల్ చెర్రీస్ రకాలు ప్రస్తుతం పండిస్తున్నారని, ఎంతో తీయదనానికి ప్రసిద్ధి చెందిన ఈ మిశ్రీ చెర్రీస్ కూడా ఈసారి పండిస్తున్నామని తెలిపారు. गिलास गड्न गसान अवल नंबर तैयार पछ गोल गसान मखमिल गसान तम पछ डबल गसान तम पछ मिश्री गसान बे नई नई क्वालिटी आई वनकस तमन हंद नाव पूर याद क्या इडली विडली आमत वगैरह आमत नई क्वालिटी आम वनकस तमन हंद नाव याद जन पे ये ओतर यह हालात गई ना खराब तन पे गई मेवकारस दिक्कत गई तन पे रूद मार्केट कहें ये सया वया ये चलान बचान मजूर बचान सैर बचान तन पे आई प्रॉब्लम मालस रेट पे वनकस कहें वह कम रेट पे ये टूरिस्ट ये तम सा माल चलान वनकस तूत माल नान कहें वनकस रेट वोल सोचान अगर बह डब 10 कड़ मंडी मज चलना में न चलना में. ఈ సంవత్సరం రైతులు చెర్రీ పంటలో అధిక దిగుబడులు సాధిస్తూ రికార్డు సాధించాలని ఆశిస్తున్నట్లు హర్వాన్ ఉద్యానవన శాఖ సాంకేతిక అధికారి ఇర్బాన్ అహ్మద్ అన్నారు. तो किन डिमांड्स को फिल करता है इसके बारे में हम थोड़ा सा जानेंगे. तो इसका जो मेन बेनिफिट है ये फार्मर्स को थोड़ा सा बूस्ट दे देता है अर्ली मार्केट में, क्योंकि जो बाकी फ्रूट क्रॉप्स है वो तैयार नहीं होते इस टाइम.
तो 3rd वीक ऑफ मई से लेकर 1st वीक ऑफ जून तक ही हमारा चेरी का जो है वो हार्वेस्ट स्टार्ट हो जाता है। तो इससे क्या फ़ायदा होता है कि फार्मर्स को एक अर्ली इनकम प्रोवाइड होता है इससे। जैसा कि हमारा ये बेल्ट जिस टाइम आप यहाँ आए हैं तो ये हरवन मुलनार का बेल्ट, दारा का बेल्ट है, ये चेरी के लिए माना जाता है, प्रोडक्शन के लिए क्वालिटी चेरी क्रॉप यहाँ से निकलता है। శ్రీనగర్లోని సుందరమైన దారా హర్బాన్ ప్రాంతం అంతటా పండ్ల వ్యాపారులు చెర్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి మార్కెట్లో చెర్రీస్ బాక్స్ ధర 100 రూపాయల నుండి 500 రూపాయల వరకు ఉంది. రైతులు సరసమైన ధర, మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు దళారుల బెడద లేకుండా ప్రత్యక్ష మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. చెర్రీ పంట వినియోగదారులకు కాలానుగుణంగా ఆదాయాన్ని అందించడమే కాకుండా ఈ ప్రాంతంలో అధిక మొత్తంలో ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం కల్పించడంతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధిని అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లో 2 రోజుల పర్యటన సందర్భంగా పాట్నా విమానాశ్రయంలో 14 ఏళ్ల క్రికెట్ దిగ్గజం వైభవ్ సూర్యవంశీ అతని తల్లిదండ్రులను కలిశారు. ఐపీఎల్ 2025 సీజన్లో దేశం దృష్టిని ఆకర్షించిన సూర్యవంశీ టోర్నమెంట్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. వైభవ్ క్రికెట్ నైపుణ్యాలను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారని, అతని భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ దుశ్చర్యలను ధీటుగా తిప్పికొట్టిన భారత సరిహద్దు భద్రతా దళాల బీఎస్ఎఫ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్లోని 118 పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ఆయన బీఎస్ఎఫ్ దళాలను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం మన సరిహద్దుల్లోని పౌరులపై దాడులు చేసిందని, వీటిని మన బీఎస్ఎఫ్ దళాలు ధీటుగా తిప్పికొట్టాయని, వారి సమాచార నిఘా నెట్వర్క్ను కూడా కూల్చివేశాయన్నారు. हमला किया तब जम्मू फ्रंटियर अकेले में लगभग 118 से ज्यादा पाकिस्तान की पोस्टों को तबाह और नुकसान पहुंचाने का काम हमारे बीएसएफ के जवानों ने किया। उनकी संपूर्ण निगरानी प्रणाली चुन चुन कर आपने ध्वस्त कर दी, जो खड़ा करने में दुश्मन को शायद 4-5 साल का समय लगेगा। इसका मतलब ये होता है कि शांति काल में भी आपने आपकी पैनी नजर इनके व्यूहात्मक स्थानों पर बनाए रखी। आपने सटीक जानकारी और इसके साथ साथ जब उस ओर से शुरुआत होती है तो कम से कम समय में सबसे ज्यादा क्षति किस प्रकार से కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్తో కలిసి న్యూజిలాండ్ ఉప ప్రధానమంత్రి విన్స్టన్ పీటర్స్ను ఈరోజు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేరళలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాసర్గోడ్, కర్నూలు, త్రిన్సూర్, ఇడుక్కి, ఎర్నాకుళం, కొట్టాయం, అలపుజా, పతనంతిట్ట జిల్లాలకు ఈరోజు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇతర జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కర్నూలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా పప్పినిసేరి రైల్వే స్టేషన్ రోడ్లోనే అండర్ బ్రిడ్జ్ నీటితో నిండిపోయింది. కాసర్గోడ్లో చిత్తరి నది ఉప్పొంగడంతో పల్లిక్కర గ్రామంలోని 2 కుటుంబాలను సురక్షిత ప్రదేశానికి తరలించారు. భారీ వర్షం కారణంగా కుట్టనాడులో నీటి మట్టాలు పెరిగాయి. ప్రధాన నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామీణ సర్వీస్ రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు గోవాలోని నావికాదళ అధికారులను ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకపై కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను భద్రతా బలగాలు విజయవంతంగా నిర్వహించాయన్నారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతర సంస్థల నుండి సేకరించిన సమాచారంతో ఆపరేషన్ను ఖచ్చితమైన ప్రణాళికతో నిర్వహించాయన్నారు. फिर वही गलती की तो भारत का उत्तर और भी कठोर होगा और इस बार उसे संभलने का मौका भी नहीं मिलेगा। मैं इस अवसर पर यह भी कहना चाहूंगा कि इस ऑपरेशन की एक खासियत यह भी थी कि हमारी तीनों आर्म फोर्सेज ने बेहतरीन तालमेल दिखाया है। वेरियस मिनिस्ट्रीज और गवर्नमेंट एजेंसीज के साथ कोऑर्डिनेशन भी बहुत ही सीमलेस रहा। कुल मिलाकर सभी स्टेक होल्डर्स की एक्टिव पार्टिसिपेशन से ही यह ऑपरेशन सक्सेसफुल हो पाया है। साथियों, आज हम एक ऐसे युग में हैं जहां युद्ध सिर्फ गोलियों కొచ్చిలో మునిగిపోయిన లైబీరియా నౌకలోని కంటైనర్లు తమిళనాడు సముద్ర తీరానికి కొట్టుకొస్తున్నాయి. ఈ కంటైనర్లలో రసాయనాలు ఉన్నాయని నివేదికలు రావడంతో స్థానిక మత్స్యకారులు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని ఇన్నాయం, చిన్నతుర్రై మత్స్యకార గ్రామాల్లో కంటైనర్లలోని వస్తువులు ఒడ్డుకొచ్చాయి. దీంతో జిల్లా కలెక్టర్ అలకుమీనా తీర ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లైబీరియన్ కార్గో నౌక ఈ నెల 24వ తేదీన కేరళలోని కొచ్చి సమీపంలోని అరేబియా సముద్రంలో మునిగిపోయింది. భారత నావికాదళం, కోస్ట్ గార్డు సంయుక్తంగా ఓడ కెప్టెన్తో సహా 30 మందిని రక్షించాయి. ఈ ఓడలోని 643 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయి కేరళలోని అనేక ప్రాంతాల్లో తీరానికి వస్తున్నాయి. జాతీయ భద్రతా దళం, కేరళ ప్రభుత్వం సంయుక్తంగా 45కి పైగా కంటైనర్లను వెలికితీశాయి. జూన్ 15వ తేదీన జరగనున్న నీట్ పీజీ 2025 పరీక్షను 2 షిఫ్టులకు బదులుగా ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను నిర్ధారించాలని ఆదేశించింది. ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI తన పరిశీలనను ముమ్మరం చేసింది. లేబుల్స్, ప్రమోషనల్స్ కంటెంట్పై 100% క్లెయిమ్స్లను నిలిపివేయాలని, అవి తప్పుదారి పట్టేవిగా భావించాలని సూచించింది. ప్రభుత్వం ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలపై పరిశీలనను కఠినతరం చేసింది. ఆహార లేబుల్స్, ప్యాకేజ్, ప్రమోషనల్ కంటెంట్లపై క్లెయిమ్స్లను నిలిపివేయాలని వారిని ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు లాభాల్లో పయనించినప్పటికీ తిరిగి నష్టాల్లోనికి జారుకున్నాయి. ఈ ఉదయం 81,465 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ మోస్తరు శ్రేణిలో కదలాడి ఇంట్రాడేలో 81,286 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 182 పాయింట్ల నష్టంతో 81,451 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 24,750 వద్ద ముగిసింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.